This conference will now be recorded. Okay guys, so previous class లో మనం ఏం చెప్పుకున్నాము? సో రిమోట్ నుంచి లోకల్ కి పంపించడం, లోకల్ నుంచి రిమోట్ కి పంపించడం గురించి తెలుసుకున్నాం. నిన్న ప్రాక్టీస్ చేసిన ఒకటి చేద్దాం, మళ్ళీ మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో సో నిన్న క్లాస్ లాగానే మనం, సో నేను ఆల్రెడీ నిన్న క్లోన్ చేసేసాను. నేను ఆల్రెడీ రిమోట్ రిపోజిటరీ లోకల్ కి క్లోన్ చేశాను. సో ఇప్పుడు నేను క్లోన్ చేస్తాను. చూడండి, క్లోన్ ఆల్రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉంది కాబట్టి నా రిపోజిటరీ, నేను డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేయగానే ఇప్పుడు సిడి స్పేస్ మై వెబ్ కి వెళ్ళాలి. సో నేను మీకు గిట్ వర్క్ ఫ్లో ఏమని చెప్పాను, లోకల్ నుంచి చేంజెస్ ని రిమోట్ పంపిస్తాను. దీనికి మధ్యలో ఏరియాస్ ఉంటాయి, వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియా ఆర్ ఇండెక్సింగ్ ఏరియా ఆర్ లోకల్ రిపోజిటరీ, పుష్ టు రిమోట్ రిపోజిటరీ. సో మీకు ఒక డయాగ్రామ్ కూడా చూపించాను నిన్న, ఇది గిట్ వర్క్ ఫ్లో. సో మీ దగ్గర ఉన్న లోకల్ రిపోజిటరీని లో ఉన్న ఫైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కృష్ణ అనే డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ఏదైతే ఉందో ఆ రిపోజిటరీని రిమోట్ రిపోజిటరీకి మనం పుష్ చేయాలి. సో పుష్ చేయాలి అంటే ఏం చేయాలి, స్టెప్స్ ఫస్ట్ కాడి నుంచి వెళ్తున్నాం చూడండి. సో ఇప్పుడు ఎల్ఎస్ అని కొడితే ఇవి నా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని, ఇవి నా ప్రాజెక్ట్ ఫైల్స్. నిన్న చేసినట్టుగానే సిమిలర్ గా చేద్దాం. సో నిన్న మనం ఏం చెప్పాము, మీరు ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేసినా ఆర్ మాడిఫై చేసినా ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందని చెప్పాను, వర్కింగ్ ఏరియాలో ఉంటుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, టచ్ కాకుండా నేను క్యాట్ తో ఫైల్ క్రియేట్ చేస్తాను, క్యాట్ గ్రేటర్ దాన్. సో మనోజ్ ఆల్రెడీ ఫైల్ క్రియేట్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాం, ఎంటర్. హీ ఈజ్ న్యూ టు ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ అని టైప్ చేస్తాం. ఎంటర్ కొట్టి సేవ్ చేయాలంటే ఏం చేయాలి, Ctrl+D కొట్టాలి. ఇప్పుడు ఈ సునీల్ అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది మనకి, వర్కింగ్ ఏరియా. అది ఎలా తెలుస్తుంది వర్కింగ్ ఏరియాలో ఉందని, గిట్ స్టేటస్ కొడితే తెలుస్తుంది. సో గిట్ స్టేటస్ కొట్టే వర్కింగ్ ఏరియాలో ఉంది, ఎలా తెలుస్తుంది మీకు, రెడ్ కలర్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఫైల్ రెడ్ కలర్ లోకి వచ్చిందా, అందుకే నేను ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చాను. సో నౌ కమింగ్ టు, ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ ఏంది, వర్కింగ్ ఏరియాలో ఉన్నదాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, నేను ఇండెక్సింగ్ ఆర్ స్టేజింగ్ ఏరియా తీసుకెళ్ళాలి. ఇండెక్సింగ్ ఆర్ స్టేజింగ్ ఏరియా తీసుకెళ్ళాలంటే కమాండ్ ఏంటిది, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అన్నా కొట్టచ్చు, ఆర్ ఫైల్ నేమ్ అన్నా కొట్టచ్చు, ఆర్ స్టార్ అయినా కొట్టచ్చు, ఎంటర్. సో ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు మళ్ళీ కొట్టాలి అదే కమాండ్, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. సో ఇప్పుడు వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియా ఆర్ ఇండెక్సింగ్ ఏరియాకి వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, గిట్ స్టేటస్ కొడితే ఏ కలర్ లో ఉండాలి, అది గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ లో ఉంటుంది ఏ ఏరియాలో ఉన్నట్టు, ఇండెక్సింగ్ ఏరియాలో. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి, లోకల్ రిపోజిటరీ తీసుకెళ్ళాలి. లోకల్ రిపోజిటరీ తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, మనం కమిట్ చేయాలి. కమిట్ చేయాలంటే కమాండ్ ఏంది, గిట్ స్పేస్ కమిట్ -m సింగిల్ కోడ్ లో మీ ఇష్టం వచ్చిందే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 అని సింగిల్ కోడ్ లో. సో ఇప్పుడు నేను గిట్ కమిట్ చేయగలను, ఇది కమిట్ అయిందో లేదని ఎలా తెలుస్తుంది మనకి, అది కాదు. ఓకే, అది తెలిసి చెప్పావు, కరెక్టే. నెక్స్ట్ అసలు ఇది కమిట్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది, గిట్ లాగ్. గిట్ లాగ్ కొడితే మనకి సో 40 డిజిట్స్ నెంబర్ తో కమిట్ ఐడి ఒకటి జనరేట్ అవుతుంది. ఆ కమిట్ ఐడి పక్కన ఏముంటది, హెడ్ ఉంటది. హెడ్ ఆల్వేస్ పాయింట్స్ టు లేటెస్ట్ కమిట్. చూడండి ఇప్పుడు, సో నేను ఇచ్చిన మెసేజ్ ఏంటిది, 1 2 3 4. ఇక్కడ హెడ్ చూడండి, లేటెస్ట్ కమిట్ ఇదే కదా, హెడ్ ఆల్వేస్ పాయింట్స్ టు లేటెస్ట్ కమిట్. ఇది 40 డిజిట్స్ కమిట్ ఐడి. గట్ ఇట్. సో నౌ దీని నుంచి బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి, క్యూ కొట్టాలి, బిట్ టైప్. దాట్స్ ఇట్. సో ఇప్పుడు లోకల్ రిపోజిటరీ కూడా తెచ్చేసుకున్నాను. ఇప్పుడు రిమోట్ కి ఏం చేయాలి, మనం పుష్ చేయాలి. సో గిట్ రిమోట్ పుష్ చేయాలంటే కమాండ్ ఏంటిది, గిట్ పుష్. పుష్ పుష్ అంటే లోకల్ నుంచి రిమోట్ కి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఆరిజిన్ అంటే దేనికి నేమ్,
ఎలియాస్ నేమ్ దేనికి? గిటబ్ యూఆర్ఎల్. ఈ ఆరిజిన్ ప్లేస్ లో యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? స్పేస్ నెక్స్ట్ మాస్టర్. ఇక్కడ మాస్టర్ అని ఎందుకు ఇస్తున్నాను నేను? చిన్నగా చెప్పండి, గట్టిగా చెప్పండి. డిఫాల్ట్ సూర్య మాస్టర్ ఏంటిది? డిఫాల్ట్ నేమ్ సార్. డిఫాల్ట్ నేమ్ కాదు, బ్రాంచ్. మీరు గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసిన, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసిన మీకు డిఫాల్ట్ గా వచ్చే బ్రాంచ్ ఏంటిది? మాస్టర్. అందుకే దాన్ని డిఫాల్ట్ బ్రాంచ్ అంటారు. ఇప్పుడు ఎంటర్ కొట్టగానే చూడండి, మీరు లోకల్ గా క్రియేట్ చేసిన ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు రిమోట్ అంటే ఏంటిది? గిట్ హబ్ లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే నేను క్రియేట్ చేసిన ఫైల్ సునీల్ అనే ఫైల్ ఇక్కడ ఉండాలా? ఎక్కడున్నాడు సునీల్? ఇడవాడు. సో నిన్న చేసింది ఇదే. నెక్స్ట్ నేను ఇక్కడ ఇదే ఫైల్లో నేను కొంచెం డేటా యాడ్ చేస్తాను. ఇక్కడ నేను ఈజ్ న్యూ టు AWS DevOps అన్నాడు కాబట్టి నేను ALB CLB NLB అని టైప్ చేస్తాను. ఒక లైన్ టైప్ చేస్తాను. సో కమిట్ చేంజెస్. సో ఇప్పుడు ఈ చేంజెస్ నాకు లోకల్ కావాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? సో దానికి కమాండ్ ఏంటిది? గెట్ స్పేస్ పుల్ ఆరిజిన్ మాస్టర్. పుల్ అంటే ఏంటిది? ఇక్కడ రిమోట్ టు లోకల్. ఇప్పుడు ఎంటర్ కొడితే వస్తుందా? చూడండి, సునీల్ అనే ఫైల్లో రెండో లైన్ లో యాడ్ అయిందని. ఇప్పుడు క్యాచ్ స్పేస్ సునీల్ కొడితే డేటా వచ్చిందా? సో లోకల్ టు రిమోట్, రిమోట్ టు లోకల్. జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇంకోటి చెప్తాను చూడండి. సో నోట్ ఇట్ డౌన్. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. సో what is the difference between pull and fetch? Pull and fetch. Pull and fetch. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు గిట్హబ్ లోకి వెళ్తున్నాను. ఓకేనా గైస్? సో నేను ఎడిట్ చేస్తున్నా, ఇంకొంచెం డేటా యాడ్ చేస్తున్నా సునీల్ అనే ఫైల్లో. సో నేను ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్, VPC peering, ట్రాన్సిట్ గేట్వే యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కమిట్ చేస్తాను. సో మీరు పుల్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, రైట్? ఇప్పుడు చేసింది అదే కదా. బట్ నేను పుల్ ప్లేస్ లో ఫెచ్ చేస్తాను. గిట్ ఫెచ్ ఆరిజిన్ మాస్టర్. గిట్ ఫెచ్ పుల్ ప్లేస్ లో నేను ఫెచ్ ఇస్తున్నాను అంతే, ఆరిజిన్ మాస్టర్. సో ఎంటర్ కొడితే చూడండి వస్తుందా రిమోట్ నుంచి లోకల్కి? సో క్యాట్ స్పేస్ సునీల్ కొడితే డేటా ఏమైనా వచ్చిందా చూడండి, నేను ఎక్స్టర్నల్ యాడ్ చేసింది. సో ఫెచ్ కమాండ్ ఏంటంటే మీకు రిమోట్ నుంచి లోకల్కి తెస్తుంది ఏదైనా సరే, బట్ మెర్జ్ అనేది జరగదు. మీరు డేటా యాడ్ చేసింది వచ్చిందా ఇప్పుడు? రిమోట్ నుంచి లోకల్కి తెస్తుంది, మీరు ఎంటీ ఫైల్ క్రియేట్ చేసినా కూడా, బట్ దాంట్లో ఉన్న డేటా. సో గిట్ ఫెచ్ కమాండ్ ఆల్వేస్ ఫాలోడ్ బై గిట్ మర్జ్ కమాండ్. గిట్ ఫెచ్ కమాండ్ ఆల్వేస్ ఫాలోడ్ బై గిట్ మర్జ్ కమాండ్. చూడండి ఇప్పుడు నేను గిట్ మర్జ్ అనే కమాండ్ కొడతాను, ఇప్పుడు ఆటోమేటిక్ గా 6 లైన్స్ యాడ్ అయిపోవచ్చు. సో ఇప్పుడు క్యాచ్ స్పేస్ సునీల్ కొడితే డేటా వచ్చిందా? గిట్ ఫెచ్ కమాండ్ ఏం చేస్తుంది? రిమోట్ నుంచి లోకల్ కి తెస్తుంది, బట్ దెర్ ఈస్ నో మెర్జ్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ రిమోట్ టు లోకల్. సో గిట్ ఫెచ్ కమాండ్ ఆల్వేస్ ఫాలోడ్ బై గిట్ మర్జ్ కమాండ్. అదే గిట్ పుల్ కమాండ్ అయితే రిమోట్ నుంచి లోకల్ వేస్తే మెర్జ్ కూడా చేస్తుంది. అది డిఫరెన్సెస్. గిట్ పుల్ కమాండ్ ఏమో రిమోట్ నుంచి లోకల్ కి తెస్తుంది అండ్ మెర్జ్ కూడా చేస్తుంది. ఇందాక మనం గిట్ పుల్ ఆరిజిన్ మాస్టర్ కొడితే రిమోట్ లో ఉన్న డేటా లోకల్కి వచ్చిందా? ఇప్పుడు ఫెచ్ కమాండ్ కొట్టగానే ఫెచ్ కమాండ్ కుదరదు, నేను ఏం కమాండ్ కొట్టాను? మర్జ్ కమాండ్ కొట్టాను. సో గిట్ ఫెచ్ కమాండ్ ఆల్వేస్ ఫాలోడ్ బై గిట్ మర్జ్ కమాండ్. సో గిట్ పుల్ కమాండ్ నాట్ ఫాలోడ్ బై గిట్ మర్జ్ కమాండ్.
మెర్జ్ ఆటోమేటిక్ అయిపోతుంది. గట్ ఇట్ మై పాయింట్? క్లియర్ మీకు? డన్. సో విక్రమ్ ఫాలో అవుతున్నావా? గుడ్ గుడ్. సో నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ఫెచ్ కి మర్జ్ కి డిఫరెన్స్ అది. సో నౌ కమింగ్ టు నెక్స్ట్ ఏంటిదంటే, సో ఇప్పుడు దాకా నేనేం చేశాను, వర్కింగ్ ఏరియాకి వచ్చాను. వర్కింగ్ ఏరియా నుంచి నేను ఇండెక్సింగ్ ఏరియాకి వచ్చాను. ఆ తర్వాత లోకల్ రికార్డ్స్ తెచ్చాను. ఫార్వర్డ్ వస్తున్నాయి సార్, బ్యాక్వర్డ్ వెళ్దాం. బట్ ఇవి డేంజరస్ కమాండ్స్ గైస్. రియల్ టైంలో డెవలపర్స్ కూడా యూజ్ చేయాలన్నా చాలా భయపడుతూ చేస్తారు. బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో నేను ఒక ఫైల్ మోడిఫై చేశాను. ఎగ్జిస్టింగ్ ఫైల్లోనే అవుతుంది, కొత్తగా ఫైల్లో ఉండే కావు గైస్. ఎగ్జిస్టింగ్ ఫైల్లోనే ఈ కమాండ్స్ వర్క్ అవుతాయి. ఒక ఫైల్ నేను మోడిఫై చేస్తే ఎక్కడికి వస్తుంది? వర్కింగ్ ఏరియాలోకి వస్తుంది. నాకు ఇప్పుడు వర్కింగ్ ఏరియా నాకు వద్దు, నేను బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే రాసుకోండి, హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ వర్కింగ్ ఏరియా. సో ఈ గిట్ లో ప్రతిదీ కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. మనల్ని ఇంటర్వ్యూలో ఆడుకోవాలి అంటే ఇది ఒక్క గిట్ ఒకటి చాలు. మీరు జెన్కిన్స్ దాకా యాన్సిబుల్ సోనార్ క్యూబ్లు ఏం అవసరంలా, ఇది ఒక్కటి చాలు. హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ వర్కింగ్ ఏరియా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నా దగ్గర సునీల్ అనే ఫైల్ ఉంది కదా. సో సునీల్ అనే ఫైల్లో నేను క్యాట్ స్పేస్ సునీల్ అని ఉంది. దీంట్లో నేను కొంచెం డేటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో డేటా యాడ్ చేయాలంటే మనం ఎన్ని వేస్లో యాడ్ చేయొచ్చు? V8 ద్వారా యాడ్ చేసుకోవచ్చు. క్యాట్ డబల్ గ్రేడ్ టచ్ అయింది, క్యాట్ డబల్ గ్రేడ్ దాంతో చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్యాట్ డబల్ గ్రేడ్ దాన్ ఇప్పుడు సునీల్ అనే ఫైల్లో కొంచెం నేను డేటా అప్లై చేస్తున్నాను. ఏం చేస్తాను ఈసారి? S3 అండ్ RDS అని ఇస్తాను. ఓకే, ఎంటర్ కొట్టి ఏం చేయాలి? సేవ్ చేయాలంటే Ctrl D కొడితే ఇప్పుడు చూడండి, గిట్ స్టేటస్ కొడితే మనకి సునీల్ అనే ఫైల్ ఎక్కడ ఉంది? వర్కింగ్ ఏరియాలో ఉంది. ఎలా తెలిసింది వర్కింగ్ ఏరియా అని? రెడ్ కలర్ లో ఉంది కాబట్టి. క్లియర్? సో ఇప్పుడు నాకు ఈ చేంజెస్ వద్దు, ఇది చాలా చాలా డేంజరస్ కమాండ్స్ గైస్. ఈ చేంజెస్ నాకు వద్దు. సో హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ వర్కింగ్ ఏరియా అంటే కమాండ్ ఏంటంటే గిట్ చెక్అవుట్ ఫైల్ నేమ్. గిట్ చెక్అవుట్ ఫైల్ నేమ్. ఈ ఫైల్ నేమ్ ఇచ్చారంటే మీ డేటా ఎగిరిపోతుంది. చూడండి, గిట్ స్పేస్ చెక్అవుట్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటిది? సునీల్. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి, ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఉంటుందా మీకు ఈ ఫైల్? చూడండి, ఉందా? వర్కింగ్ ఏరియా ఉందా? డేటా ఉంటుందా? ఇప్పుడు క్యాట్ స్పేస్ సునీల్ అని ఇస్తాను, డేటా ఉందా? నేను యాడ్ చేసిన S3 అండ్ RDS. డేంజరస్ కమాండ్. హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ వర్కింగ్ ఏరియా అంటే ఎలా అడిగితే మీరు గిట్ చెక్అవుట్ ఫైల్ నేమ్ అని. క్లియర్? సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ మోర్ టైం ఇంకొంచెం డేటా యాడ్ చేస్తా సునీల్ లోనే. క్యాట్ స్పేస్ డబల్ గ్రేటర్ దాన్ సునీల్ ఎంటర్. సో నేను VPC సబ్నెట్ RTB ఇంకేమున్నాయి మనకి IGW సెక్యూరిటీ గ్రూప్. ఈ 5 ఉంటేనే కదా మనకు ఒక అప్లికేషన్ ఇండివిజువల్కి వెళ్ళేది. ఎంటర్ Ctrl+D. సో ఇప్పుడు గిట్ స్టేటస్ అనే కమాండ్ పంపుతాం. ఎక్కడ ఉంది ఇప్పుడు సునీల్ అనేది? వర్కింగ్ ఏరియాలో ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే ఇండెక్సింగ్ ఏరియా కూడా తీసుకొస్తాను. ఇండెక్సింగ్ ఏరియా కూడా తీసుకొస్తా. ఎలా తేవాలి? గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ ఇలా వస్తే మళ్ళీ కొట్టాలని చెప్పాను కదా. ఇప్పుడు స్టేటస్ కొడితే ఎక్కడ ఉంటుంది ఈ ఫైల్? సునీల్ అయిన ఫైల్ ఎక్కడ ఉంది? ఇండెక్సింగ్ స్టేజింగ్ ఏరియాలో ఉంది. బట్ నాకు ఈ చేంజ్ వద్దు, ఇండెక్సింగ్ చేంజింగ్ ఏరియాలో నాకు వద్దు. సో బ్యాక్ వెళ్ళిపోవాలి, నేను వర్కింగ్ ఏరియాకి వెళ్ళాలి. సో ఇందాక మనం ఇచ్చింది ఫార్వర్డ్ లో వెళ్ళిపోయి, ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ వస్తున్నాం, బ్యాక్వర్డ్కి వెళ్తున్నాం. సో హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ ఇండెక్సింగ్ ఆర్ స్టేజింగ్ ఏరియా. నోట్ ఇట్ డౌన్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ ఇండెక్స్ ఆర్ స్టేజింగ్ ఏరియా. సో దీనికి కమాండ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఫైల్ మాడిఫై చేస్తే వర్కింగ్ ఏరియాలో ఉంది. సో గిట్ స్పేస్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చిన స్టార్ ఇచ్చిన ఇండెక్సింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. ఇక్కడ కమాండ్ ఏంటంటే బ్యాక్వర్డ్ వర్కింగ్ ఏరియాకి వెళ్ళాలంటే గిట్ స్పేస్
రీసెట్ స్పేస్ ఫైల్ నేమ్. గిట్ స్పేస్ రీసెట్ స్పేస్ ఫైల్ నేమ్ ఇచ్చారు అంటే వర్కింగ్ ఏరియాకి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు గిట్ స్పేస్ రీసెట్ స్పేస్ ఫైల్ నేమ్ ఏంటిది? సునీల్. ఇప్పుడు చూడండి ఇక్కడే మీకు చెప్పింది అన్స్టేజ్డ్ అయిపోయిందని ఆఫ్టర్ రీసెట్. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఎక్కడ ఉండాలి అది? వర్కింగ్ ఏరియా. గాట్ ఇట్ మై బాయ్. సో ఇప్పుడు ఇదే ఫైల్ మళ్ళీ ఇండెక్సింగ్ ఏరియాకి తీసుకెళ్తాం. ఓకే, సినారియో చూడండి. గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఇది? ఎక్కడ ఉంటుంది? ఇండెక్సింగ్ ఏరియా. ఆ తర్వాత దీన్ని నేను కమిట్ చేస్తాను లోకల్ రిపాజిటరీ. లోకల్ రిపాజిటరీ కావాలంటే గిట్ స్పేస్ కమిట్ సింగిల్ కోడ్ లో 100 అని ఇస్తాను. ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఈ డబుల్ కోడ్స్ కమిట్ అయింది లేదు ఎలా తెలుస్తుంది? గిట్ స్పేస్ లా కమిట్ అయిందా 100 తో? ఇది 40 డిజిట్స్ కమిట్ అయ్యింది. ఇప్పుడు నాకు ఈ కమిట్ వద్దు, లోకల్ రిపాజిటరీలో నాకు ఇది వద్దు ఈ కమాండ్. నేను బ్యాక్వర్డ్కి వెళ్ళాలి, ఇండెక్సింగ్ ఏరియాకి వెళ్ళాలి. సో ఎంటైర్ హిస్టరీ పోతుంది. సో మీకు ఇప్పుడు నేను ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ కొడితే ఇండెక్సింగ్ లో ఉండదు, వర్కింగ్ ఏరియాలో కూడా ఉండదు, డేటా ఉంటుంది మళ్ళీ చాలా డేటా, ఎంటైర్ హిస్టరీ మొత్తం పోతుంది. సో దీనికి కమాండ్ ఏంటంటే ఈ కమిట్ ఐడిని ఒక 7 or 8 లైన్స్ 40 డిజిట్స్ అంటే పెద్ద లైన్ వస్తుంది కాబట్టి 7 or 8 లైన్స్ మీరు 7 డిజిట్స్ కానీ 8 కానీ 10 కానీ ఎన్నో కానీ ఇలా కాపీ చేసి క్లిక్ చేయండి. ఇప్పుడు కమాండ్ ఏంటంటే గిట్ స్పేస్ రీసెట్ స్పేస్ కమిట్ ఐడి. నేను కాపీ చేశాను కదా కమిట్ ఐడి, ఇది పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి ఎంటైర్ ట్రీ హిస్టరీ మొత్తం ఎగిరిపోయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే చూడండి ఎక్కడైనా ఉందా? ఇండెక్స్ లో ఉందా? వర్కింగ్ ఏరియాలో ఉందా? బట్ డేటా ఉంటుంది. క్యాచ్ స్పేస్ సునీల్ డేటా ఉంటుంది చూడండి, ఉందా? నేను యాడ్ చేసిన డేటా ఎంటైర్ హిస్టరీ మొత్తం చాలా చాలా డేంజరస్ కమాండ్. ఈ మధ్యలో ఎవరు ఏం చేసిందనేది తెలియదు. సో ఈ 3 కూడా డేంజరస్ కమాండ్స్. దీనికి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏం అడుగుతారంటే రాసుకోండి. హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ లోకల్ రిపాజిటరీ. హౌ టు అండూ ద చేంజెస్ ఇన్ లోకల్ రిపాజిటరీ. గైస్ ఫాలో అవుతున్నారా? సూర్య, మహేష్, లోకేష్, ఆల్ ఆఫ్ యూ, రోజా గారు, నరేష్, శివ, అరుణ్. గుడ్ గుడ్ గుడ్. ఓకే గుడ్. Yes, sir. Yes, sir. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కంపల్సరీ నోట్ చేసుకోండి గైస్. మళ్ళీ సపరేట్ గా ఇవ్వండి, ఇంకో నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేసి ఇవ్వండి అంటే కాదు, ఇప్పుడే చెప్తానికి కారణం అదే. ఓకేనా? ఇది గైస్ బ్యాక్వర్డ్ కమాండ్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ ఎక్స్పీరియన్స్ candidates. Note it down. So please explain, or can you please explain branching strategies in your organization? Branching strategies in your organization. Note it down. Can you please explain branching strategies in your organization? అంటే మీ ఆర్గనైజేషన్ లో బ్రాంచింగ్ స్ట్రాటజీస్ వర్క్ ఫ్లో ఎలా ఉంది అని. డామ్ ష్యూర్ ఫ్రెషర్స్ ని బ్రాంచ్ అంటే ఏంటిది, ఈ బ్రాంచ్ అంటే ఏంటి, ఆ బ్రాంచ్ ఏమి అడగదు. బ్రాంచింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటారు అంతే తప్పితే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ మాత్రం కంపల్సరీ ఈ క్వశ్చన్ లేకుండా అసలు గిట్ ఉండదు. డామ్ ష్యూర్ ఇది లేకుండా అసలు ఇంటర్వ్యూ ఉండదు. ఇక్కడే ఆడుకునేది ఎక్కువ. సో అసలు బ్రాంచ్ అంటే ఏంటిది? బ్రాంచ్ అంటే ఏంటంటే టు డెవలపింగ్ ద కోడ్. బ్రాంచ్ ఎందుకంటే బ్రాంచెస్ ఆర్ యూజ్డ్ టు డెవలపింగ్ ద కోడ్. ఈ బ్రాంచెస్ లోనే డెవలపర్స్ కోడ్ డెవలప్ చేస్తారు. ఈ బ్రాంచెస్ లోనే కోడ్ ని డెవలప్ చేస్తారు. సో టోటల్ గా మనకి బ్రాంచెస్ కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఆ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది చూడండి. సో ఇందులో ఫస్ట్ బ్రాంచ్ ఏంటిది? మాస్టర్ బ్రాంచ్.
సో ఇందాక నేను మాట్లాడుకున్నాం మనం మాస్టర్ బ్రాంచ్ గురించి. సో డిఫాల్ట్ బ్రాంచ్ ఇది. మీరు గిట్ బ్యాష్ ఇన్స్టాల్ చేసిన, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసిన డిఫాల్ట్ గా వచ్చే బ్రాంచ్ ఏమని చెప్పాను, మాస్టర్ బ్రాంచ్. మీరు ఏ బ్రాంచ్ క్రియేట్ చేసినా మాస్టర్ బ్రాంచ్ నుంచే క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇది సిమిలర్ వే మన గిటబ్ లో ఎన్ని ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు మనం? నేను ఇచ్చినవి కాదండి, ఎన్ నంబర్ పెట్టుకోవచ్చు. నేను ఇచ్చినవి 3 బట్ ఎన్నైనా పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని Unlimited. ప్రాజెక్టులు, ఎన్ లిమిటెడ్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఎస్బీఐ బ్రాంచ్ అనుకోండి, ఎస్బీఐ ప్రాజెక్ట్ అనుకోండి. సో నా క్లయింట్ ఇప్పుడు డెవలపర్స్ వచ్చింది, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు కోడ్ డెవలప్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళకి డిఫాల్ట్ గా ఏముంటది, మాస్టర్ బ్రాంచ్ ఉంది. సో ఈ ఎస్బీఐ ప్రాజెక్ట్ చేయాలంటే డెవలప్మెంట్ ఒక టీం ఉండాలా? ఒక టీం ఉంటుంది కదా డెవలప్మెంట్ మొత్తానికి. టీంకి ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాం, దాన్నే డెవ్ బ్రాంచ్ అంటాం. ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఇంకొక టీం బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. అలా ఎన్ని టీం. ఇంకొక ఆంధ్ర బ్యాంక్ వచ్చింది అనుకోండి, దానికి కూడా ఒక టీం బ్రాంచ్ ఉంటుంది. ఇంకొక హెచ్డిఎఫ్సి వస్తే హెచ్డిఎఫ్సి కూడా ఒక బ్రాంచ్. సో టీం మొత్తానికి కలిపి ఒక బ్రాంచ్ ఉంటుంది, దాన్ని డెవ్ బ్రాంచ్ అంటారు, అంటే డెవలప్మెంట్ బ్రాంచ్ అంటారు. ఇప్పుడు మీకు టీం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేనే కదా టీం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ 4 ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు కలిపి ఒక డెవలప్మెంట్ టీం అనుకోండి. సో తిను హోమ్ లోన్ ఫీచర్ మీద వర్క్ చేస్తుంది, తిను క్రెడిట్ కార్డ్ మీద వర్క్ చేస్తుంది, తను గోల్డ్ లోన్ మీద చేస్తుంది, తను కార్ లోన్ మీద చేస్తుంది అనుకోండి. వీళ్ళు ఒక్కొక్క డెవలపర్ వీళ్ళు 4 కూడా 4 డెవలపర్ అనుకోండి. ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. మీ ఫీచర్ కి సంబంధం ఉండదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేస్తుంటారు. ఒక్కొక్క డెవలపర్ ఉండే బ్రాంచ్ ని ఒక్కొక్క ఫీచర్ బ్రాంచ్. అందుకే నేను FET1, FE2, FET3 అని ఇచ్చిన. అర్థమైందా? సో ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క ఫీచర్ ని డెవలప్ చేస్తుంటాడు. ఈ ఫీచర్ డెవలప్ చేసిన కోడ్ ఉందని, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఒక ఫీచర్ డెవలప్ చేసేసింది, కోడ్ అయిపోయింది. ఈమె ఏం చేస్తే నెక్స్ట్ వాళ్ళ టీమ్ బ్రాంచ్ కి మెర్జ్ చేస్తారు. వాళ్ళ టీమ్ బ్రాంచ్ ఏంటి, ఇక్కడ డెవలప్మెంట్ మెర్జ్ చేస్తారు. కోడ్ మీ లోకల్ ల్యాప్టాప్ లో మీరు డెవలప్ చేసి మీ కోడ్ ని డెవలప్మెంట్ టీమ్ కి ఏం చేస్తారు, మెర్జ్ చేస్తారు, అంటే యాడ్ చేయడం అంట. అయిపోయింది ఇంతవరకు. నెక్స్ట్ డెవలప్మెంట్ టీమ్ కి మెర్జ్ చేసిన తర్వాత మీరు ఏ బ్రాంచ్ లో ఉన్నాయన్న కోడ్ ఏదైనా సరే రిమోట్ కి పుష్ చేయాలి అంటే మాస్టర్ బ్రాంచ్ నుంచే రిమోట్ కి పుష్ చేయాలి. కాబట్టి ఈ ప్రతి టీం వాళ్ళు కూడా ముందర మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి. సో ప్రతి డెవలపర్ వాళ్ళ టీం కి మెర్జ్ చేస్తాడు, ఆ టీం కి మెర్జ్ చేసిన తర్వాత మాస్టర్ కి కూడా మెర్జ్ చేస్తాడు, మాస్టర్ నుంచి రిమోట్ కి పుష్ చేస్తాడు. సో ఇప్పుడు మీకు 3 బ్రాంచెస్ గురించి చెప్పాను. ఒకటి మాస్టర్, ఇంకోటి డెవలప్మెంట్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్. ఎన్ని ఫీచర్లు అయినా ఉండొచ్చు, ఎంతమంది డెవలపర్ ఉంటే అంతమందికి అన్ని ఫీచర్ బ్రాంచ్. ఒక్కొక్క డెవలపర్ కి ఇచ్చే బ్రాంచ్ ఏమంటారు అంటే ఫీచర్ బ్రాంచ్. రైట్, ఇంతవరకు క్లియరా? ఓకే. సో ప్రతి డెవలపర్ కూడా వాళ్ళ టీమ్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి, టీమ్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి, మాస్టర్ నుంచి రిమోట్ లో ఉన్న గిటబ్ కి పుష్ చేయాలి. బట్ ఈ ప్రాసెస్ లో ఏదైనా ఎర్రర్స్ వస్తాయి, ఈ ప్రాసెస్ లో ఎర్రర్స్ ఏమైనా వస్తాయి. సో అడిషనల్ గా మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి. ఏదైనా బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ వస్తే హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎర్రర్స్ క్లియర్ చేసిన తర్వాత ఈ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి మళ్ళీ మెర్జ్ చేస్తారు. మాస్టర్ నుంచి రిమోట్ కి పుష్ చేసిన తర్వాత ఈ బ్రాంచ్ మీకు లైవ్ లో ఉండదు. వన్స్ రిమోట్ కి మీ చేంజెస్ ఎర్రర్స్ క్లియర్ అయిన తర్వాత ఫాలో అవుతున్నారా? సో మాస్టర్ నుంచి రిమోట్ కి పుష్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ బ్రాంచ్ డిలీట్ చేసేస్తారు, లైవ్ లో ఉండదు ఇంకా. క్లియర్ ఇంతవరకు? హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఉన్నారు, ఇప్పుడు హోమ్ లోన్ ఫీచర్ మీద వర్క్ చేస్తుంది, తన కోడ్ మొత్తం అయిపోయింది, రిలీజ్ చేయాలి కదా. రిలీజ్ చేయాలంటే పర్టికులర్ వర్షన్స్ అని ఉంటాయి. వర్షన్ 1.2 ఒకళ్ళు రిలీజ్ చేస్తారు, ఈమె వచ్చి వర్షన్ 1.1 అని రిలీజ్ చేయాలని. పర్టికులర్ వర్షన్ రిలీజ్ చేయాలంటే అనేదరగా మనం ఇంకొక రిలీజ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తాం. రిలీజ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేస్తే ఈ రిలీజ్ బ్రాంచ్ నుంచి మళ్ళీ ఎలా ఈ రిలీజ్ బ్రాంచ్ వస్తుంది, డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి ఏం చేస్తారు, రిలీజ్ బ్రాంచ్ కి మెర్జ్ చేస్తారు. ఈ రిలీజ్ బ్రాంచ్ వర్షన్ 1.1 అని చేసిన తర్వాత ఈ రిలీజ్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ ని మళ్ళీ మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేసి మాస్టర్ నుంచి రిమోట్ కి పుష్ చేస్తారు. వన్స్ మాస్టర్ బ్రాంచ్ నుంచి రిమోట్ కి పుష్ చేసిన తర్వాత రిలీజ్ ని ఈ రిలీజ్ బ్రాంచ్ కూడా డిలీట్ చేస్తారు.
డిలీట్ చేస్తారు. మీకు లైవ్ లో ఉండేది మూడే మూడు ఎప్పుడు కూడా, మాస్టర్, డెవలప్మెంట్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్. ఎర్రర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఎర్రర్ హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ బ్రాంచ్ వస్తుంది. మీరు రిలీజ్ ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు రిలీజ్ బ్రాంచ్ వస్తుంది. సో ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇందులో ఈ మాస్టర్ బ్రాంచ్, డెవలప్మెంట్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచెస్ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. యాజ్ ఏ డెవలప్స్ ఇంజనీర్ గా మనం క్రియేట్ చేసేది ఒకటే ఒక బ్రాంచ్, రిలీజ్ బ్రాంచ్. ఇది ఒక యాక్టివిటీ ఉంది. గాట్ ఇట్ మై పాయింట్? ఇక్కడ రిలీజ్ బ్రాంచ్ రియల్ టైంలో రిలీజ్ బ్రాంచ్ ఒకటే మనం క్రియేట్ చేస్తాము. అండ్ ఆల్సో ఈ మాస్టర్ బ్రాంచ్ నుంచి డెవలప్మెంట్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఈ డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. గాట్ ఇట్ మై పాయింట్? సో డామ్ షూర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? ఆన్లైన్ వాళ్ళు, లోకేష్, సూర్య, Yes, sir. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. బ్రాంచింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మహేంద్ర, సతీష్, ఓకే గుడ్. సో ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ అంటే డిఫాల్ట్ బ్రాంచ్. ఇప్పుడు దాకా మీకు చెప్పింది థియరిటికల్ గా చెప్తున్నా, డయాగ్రమాటిక్ అయితే ఇప్పుడు అర్థమైద్దని ఇట్లా చెప్తాను. ఇది చెప్పి అది చెప్తే అర్థం కాదు. సో డెవలప్మెంట్ బ్రాంచ్ అంటే డెవ్ బ్రాంచ్ అంట. ఒక ప్రాజెక్ట్ లో ఒకటే డెవలప్మెంట్ బ్రాంచ్ ఉంటుంది. ఓకే, ఒక డెవలప్మెంట్ బ్రాంచ్ కింద మల్టిపుల్ ఫీచర్ బ్రాంచెస్ ఉండొచ్చు. గాట్ ఇట్ మై పాయింట్? సో ఎవ్రీ టీమ్ హ్యాస్ దేర్ ఓన్ బ్రాంచ్. ప్రతి టీమ్ కూడా ఒక బ్రాంచ్ ఉంటుంది. సో విచ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్. మాస్టర్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఫీచర్ బ్రాంచ్. ఎవ్రీ డెవలపర్ హ్యాస్ దేర్ ఓన్ బ్రాంచ్. ప్రతి డెవలపర్ కూడా ఒక ఓన్ బ్రాంచ్ ఉంది. విచ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ డెవ్ బ్రాంచ్. వాళ్ళ టీమ్ బ్రాంచ్ నుంచే క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ రిలీజ్ బ్రాంచ్. సో మీకు ఏమైనా ఎర్రర్స్ కానీ బగ్స్ కానీ వచ్చినాయి అంటే ఈ బ్రాంచ్ క్రియేట్ చేసి ఎర్రర్స్ క్రియేట్ చేసి మాస్టర్ బ్రాంచ్ మెర్జ్ చేసిన తర్వాత రిమోట్ పుష్ చేస్తారు. సో విచ్ ఈజ్ ఆల్సో క్రియేటెడ్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్. సో ఎర్రర్ ఫ్రీ అయిపోయిన తర్వాత హాట్ ఫిక్స్ బ్రాంచ్ ను కూడా డిలీట్ చేసేస్తాం. సో నెక్స్ట్ ది రిలీజ్ బ్రాంచ్. ఎవ్రీ రిలీజ్ హ్యాస్ వన్ బ్రాంచ్. ప్రతి రిలీజ్ కూడా ఉంటుంది విత్ వర్షన్ విచ్ ఈజ్ క్రియేటెడ్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్. వన్స్ రిలీజ్ కనుక అయిపోయిన తర్వాత పుష్ టు రిమోట్ అయిన తర్వాత రిలీజ్ బ్రాంచ్ కూడా మనం డిలీట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. చెప్తున్నా, కొంచెం క్లారిటీగా వినండి. ఓకేనా? అసలు బ్రాంచ్ ఎందుకు? టు డెవలప్ ద కోడ్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ అది డెవలప్ చేసేది ఎవరు? డెవలపర్స్. సో ఇక్కడ హౌ టు క్రియేట్ ఏ బ్రాంచ్ ఇన్ లోకల్. ఒక బ్రాంచ్ ని మనం లోకల్ గా ఎలా క్రియేట్ చేస్తాము అంటే చూడండి, గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ బ్రాంచ్ ఇక్కడ డెవ్ అన్నాను అనుకోండి, డెవ్ బ్రాంచ్ క్రియేట్. గిట్ బ్రాంచ్ ఫీచర్ అని 1 అని ఇచ్చాను అనుకోండి, ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. అలాగే సో ఇదే బ్రాంచ్ ని రిమోట్ కి ఎలా పుష్ చేస్తాము మనం లోకల్ గా క్రియేట్ చేసిన బ్రాంచ్. హౌ టు పుష్ లోకల్ బ్రాంచ్ టు రిమోట్. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఏ బ్రాంచ్ మనం ఏ బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఆ బ్రాంచ్. ఇప్పుడు దాకా మీరు అలవాటు అయి ఉన్నారు. గిట్ పుష్ ఆరిజిన్ అనగానే మాస్టర్ అని వస్తుంది. మాస్టర్ కాదు, మీరు ఏది క్రియేట్ చేస్తారో ఆ బ్రాంచ్. ఓకేనా? సో హౌ టు డిలీట్ ఏ బ్రాంచ్ లోకల్ గా. లోకల్ గా ఒక బ్రాంచ్ ని మనం ఎలా డిలీట్ చేస్తామంటే గిట్ బ్రాంచ్ -d బ్రాంచ్ నేమ్. నెక్స్ట్ హౌ టు డిలీట్ ఏ రిమోట్ బ్రాంచ్. రిమోట్ లో గిటబ్ లో వెళ్ళిపోయిన బ్రాంచ్ ని మనం డిలీట్ ఎలా చేస్తామంటే గిట్ పుష్ ఆరిజిన్ -d ఫర్ డిలీట్ బ్రాంచ్ నేమ్. రిమోట్ లో కూడా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ హౌ టు గో టు ఇన్సైడ్ ఏ బ్రాంచ్. బ్రాంచ్ లోపలికి వెళ్తేనే కోడ్ డెవలప్ చేసేది. సో గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్. క్లియర్? సో ఇప్పుడు నేను 3 బ్రాంచెస్ క్రియేట్ చేస్తాను. 2 ఆల్రెడీ నాకు ఒక బ్రాంచ్ ఉంటుంది కదా. మీరు ఎక్కడ ఉన్నారని తెలుసుకుని ఏ బ్రాంచ్ ఉన్నారో తెలుసుకోవడానికి రైట్ సైడ్ లో మీకు ఇక్కడ ఉంటుందండి. మీరు ఇప్పుడు మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నారని, అండ్ ఆల్సో స్టార్ కూడా ఉంటుందండి. సో మీరు అసలు ఏ బ్రాంచ్ లో ఉన్నారో తెలుసుకోవాలంటే కమాండ్ గిట్ బ్రాంచ్.
అనే కమాండ్ కొట్టారంటే చూడండి ఎక్కడ ఉన్నారు మీరు. ఏ బ్రాంచ్ లో ఉంటే ఆ బ్రాంచ్ కలర్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. మాస్టర్ లో ఉన్నారు. ఇక్కడ మీకు స్టార్ కూడా ఉంటుందండి చివరిలో. ఐ థింక్ మీకు కనిపించకపోవచ్చు. చూడండి ఇక్కడ స్టార్ ఉంది. స్టార్ ఎక్కడుంటే మీరు ఆ బ్రాంచ్ లో ఉన్నట్టు. ఇప్పుడు లోకల్ గా నా దగ్గర ఏ బ్రాంచ్ ఉంది? ఒకటే బ్రాంచ్ ఉంది, మాస్టర్. సో ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను చూడండి. సో గిట్ బ్రాంచ్ నేమ్ నేను dev1 బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, అంటే డెవలప్మెంట్ టీమ్ బ్రాంచ్ 1. ఓకే, ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని కొడితే చూడండి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి మాస్టర్ డిఫాల్ట్ బ్రాంచ్, రెండోది డెవ్ బ్రాంచ్. సో మీరు గ్రీన్ కలర్ లో ఎక్కడైతే ఉన్నారో ఆ బ్రాంచ్ లో ఉన్నట్టు రైట్ సైడ్ లో కూడా మీరు మాస్టర్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. గిట్ బ్రాంచ్ నేమ్ feature1 అనే బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. FET1 అంటే feature1 బ్రాంచ్. ఎంటర్ కొడతాను చూడండి. ఇప్పుడు గిట్ బ్రాంచ్ అని కొడితే ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? ఇప్పుడు మనకి 2 బ్రాంచెస్ ఉన్నాయి, 3 మాస్టర్ తో కలిపి. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్ బ్రాంచ్ కి రిమోట్ కి పుష్ చేద్దాం అనుకుంటున్నాను. సో రిమోట్ లో అసలు నా దగ్గర ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో చూద్దాం. చూడండి ఫస్ట్ చూడండి ఇక్కడ కనిపిస్తాయి మీకు. రిమోట్ లో మాస్టర్ రిలీజ్ 1 అని 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ dev1 బ్రాంచ్ ని రిమోట్ కి పుష్ చేద్దాం అనుకుంటున్నాను. dev1 అనే బ్రాంచ్ ని రిమోట్ కి పుష్ చేద్దాం అనుకుంటున్నాను. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ కదా dev1. ఓకే గుడ్, ఎంటర్. చూడండి ఇప్పుడు రిమోట్ కి వెళ్తుంది, అది వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడికి వస్తే dev1 <1 minute ago అని వస్తుంది. సో ఇక్కడ మాస్టర్ మీద రీఫ్రెష్ చేస్తే మాస్టర్ కింద ఇప్పుడు dev1 బ్రాంచ్ ఉంటుంది చూడండి, వచ్చిందా? సిమిలర్ గా నేను feature1 బ్రాంచ్ ను కూడా నేను పుష్ చేస్తాను. FET1 ఎంటర్. ఎస్, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే feature1 కూడా ఉందా చూడండి. సో ఒక బ్రాంచ్ ని మనం లోకల్ గా క్రియేట్ చేస్తాం, రిమోట్ కూడా పుష్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. గిట్ బ్రాంచ్ నేమ్ నేను dev2 బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. దీన్ని నేను రిమోట్ కూడా పుష్ చేస్తాను. గిట్ పుష్ ఆరిజిన్ dev2. ఓకే, సో ఇప్పుడు రిమోట్ లో వెళ్ళిపోయి ఉంటుంది కదా, ఇది ఏంది కొత్తగా ఉంది. సో ఇక్కడ చూడండి dev2 బ్రాంచ్ కూడా ఉందా. సో ఇప్పుడు లోకల్ గా ఒక బ్రాంచ్ నేను ఎలా డిలీట్ చేస్తాను? చూడండి. గిట్ బ్రాంచ్ ఫర్ డిలీట్ బ్రాంచ్ నేమ్ dev2. డిలీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ అని కొడితే dev2 బ్రాంచ్ ఉందా? ఒక బ్రాంచ్ రిమోట్ కి ఎలా డిలీట్ చేస్తాం? గిట్ పుష్ ఆరిజిన్ డిలీట్ బ్రాంచ్ నేమ్ dev2 ఎంటర్. డిలీట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే చూడండి, రిఫ్రెష్ చేస్తే dev2 బ్రాంచ్ ఉందా? ఇది గైస్ ఒక బ్రాంచ్ లోకల్ గా డిలీట్ చేయడం, రిమోట్లీ డిలీట్ చేయడం. ఒక బ్రాంచ్ లోపలికి ఇన్సైడ్ కి ఎలా వెళ్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గిట్ బ్రాంచ్ కొడితే ఇప్పుడు నేను ఏ బ్రాంచ్ లో ఉన్నానంటే గ్రీన్ కలర్ లో ఉంది, ఇక్కడ స్టార్ ఉంది కాబట్టి నేను మాస్టర్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఫీచర్ బ్రాంచ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. గిట్ చెక్అవుట్ బ్రాంచ్ నేమ్ FET1 feature1. చూడండి మీకు రైట్ సైడ్ లో feature1 వచ్చింది. ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ కొడితే చూడండి గ్రీన్ కలర్ ఎక్కడ ఉంది? ఫీచర్ బ్రాంచ్ ఉంది. మీరు గ్రీన్ కలర్ ఎక్కడ ఉంటే ఆ బ్రాంచ్ లో మీరు ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డెవ్ బ్రాంచ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. గిట్ చెప్పండి మేడం. గిట్ చెక్అవుట్ డెవ్. ఎస్, చూడండి రైట్ సైడ్ లో మీకు dev1 వచ్చింది. ఇప్పుడు మీరు గిట్ బ్రాంచ్ కొట్టిన గ్రీన్ కలర్ లో ఉందా dev1? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మాస్టర్ కి వెళ్దాం అనుకుంటున్నాను. గిట్ చెక్
చెక్అవుట్ మాస్టర్. చూడండి రైట్ సైడ్ మాస్టర్ ఉందా? ఇప్పుడు మీరు గిట్ మాస్టర్ బ్రాంచ్ కొట్టిన, సో ఇది బ్రాంచింగ్ ఆపరేషన్స్. సో ఇంకా మనం ఈ డయాగ్రామ్ పరంగా చూసుకుంటే మనం బ్రాంచింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడాము. మెర్జ్ చేయడం గురించి మాట్లాడామా? మాట్లాడలేదు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, నోట్ ఇట్ డౌన్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ merging strategies in your organization? Merging strategies. Merging strategies. Merging strategies in your organization. So merging అంటే ఏంటిది? Merge అంటే ఏంటిది? Merge. Combining for what? Combining any Combine with one branch to another branch. Combine the code or data ఏదైనా అనుకోవచ్చు. సో ఈ మెర్జింగ్ స్ట్రాటజీస్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ దీంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్, సెకండ్ ది 2AR రికర్సివ్ మెర్జ్ అంటారు, థర్డ్ ది గిట్ రీబేస్. ఇది డేంజరస్ అండి, ఇది ఇక్కడ కూడా చూపించాం. మొత్తం ఎంటర్ డేటా మొత్తం పోతుంది, ప్రాజెక్టే కరెక్ట్ అయిపోతుంది. 3 ways ఉంటాయని చెప్పండి. ఇది రియల్ టైంలో కూడా ఎక్కడైనా యూజ్ చేశారంటే అంతే, సర్దుకోవడం ఇంకా. సో ఫస్ట్ ది ఫాస్ట్ ఫార్వర్డ్, సెకండ్ ది 2AR రికర్సివ్ మెర్జ్, థర్డ్ ది గిట్ రీబేస్. సో ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ గురించి చెప్పుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కృష్ణ అనే డెవలపర్ ఫీచర్ బ్రాంచ్ లో కోడ్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు. ఫీచర్ బ్రాంచ్ కి వచ్చాడు. ఫీచర్ బ్రాంచ్ లో ఏం చేస్తాడు? తను కోడ్ డెవలప్ చేస్తే ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? వర్కింగ్ ఏరియాకి వస్తుంది. ఓకే, వర్కింగ్ ఏరియా నుంచి తన కోడ్ ఎక్కడికి తెచ్చుకోవాలి? ఇండెక్స్. ఆ తర్వాత లోకల్ రిపోజిటరీ కంటే కమిట్ చేయాలి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా తన ఫీచర్ బ్రాంచ్ నుంచి రిమోట్ పుష్ చేయొచ్చు, బట్ నాట్ రికమెండెడ్. రిమోట్ పుష్ చేయాలంటే మాస్టర్ బ్రాంచ్ నుంచే పుష్ చేయాలి. మాస్టర్ బ్రాంచ్ నుంచే పుష్ చేయాలి. ఇప్పుడు కృష్ణ అనే డెవలపర్ ఏం చేస్తాడు? ఇతని దగ్గర ఉన్న కమిటీని తీసుకెళ్లి తన టీమ్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి. వీళ్ళ టీమ్ బ్రాంచ్ ఏంటిది? ఇక్కడ డెవ్ బ్రాంచ్. సో ఇక్కడ నుంచి కమిట్ చేసిన తర్వాత కృష్ణ అనే డెవలపర్ ఏం చేస్తాడు? గిట్ చెక్అవుట్ డెవ్ 1 బ్రాంచ్ కి వెళ్ళి అప్పుడు మెర్జ్ చేస్తాడు. గిట్ మార్జ్ ఏ బ్రాంచ్ ని మెర్జ్ చేయాలి? ఫీచర్ బ్రాంచ్ మెర్జ్ చేస్తాడు. సో డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఇప్పుడు కొత్త కమిట్ ఒకటి వచ్చింది, ఆయన క్రియేట్ చేసింది. సో మెర్జ్ కూడా అయిపోయింది డెవలప్మెంట్ బ్రాంచ్. డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి కూడా డైరెక్ట్ గా రిమోట్ పుష్ చేయొచ్చు, బట్ నాట్ రికమెండెడ్ వే. రియల్ టైమ్ లో ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రాపర్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాల్సింది. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ బ్రాంచ్ నుంచి ఎక్కడికి మెర్జ్ చేయాలి? మనం మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి. దాని అప్పర్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో అప్పర్ బ్రాంచ్ మెర్జ్ చేసి మాస్టర్ బ్రాంచ్ కి, మాస్టర్ నుంచి పుష్ చేయాలి. సో మాస్టర్ కి పుష్ చేసిన తర్వాత ఇతను డెవలప్ చేసిన కోడ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలి అక్కడ, ఎక్కడ? గిటబ్ లో ఉందా? గాట్ ఇట్ మై పాయింట్? సో ప్రతి డెవలపర్ డెవలప్ చేసిన కోడ్ ని వాళ్ళ టీమ్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి, టీమ్ బ్రాంచ్ నుంచి మాస్టర్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి, మాస్టర్ నుంచి రిమోట్ కి పుష్ చేయాలి. గాట్ ఇట్ గైస్? కన్ఫ్యూజన్ ఉందా? క్లియరా? ఆల్ ఆఫ్ యు గైస్? లోకేష్, సూర్య, గుడ్. ఓకే గైస్, సో ఇప్పుడు చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ ఎలా చేస్తామో చూడండి. సో ఫస్ట్ నేను ఏ బ్రాంచ్ లో ఉన్నాను? మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాను. సో నేను కృష్ణ అనే డెవలపర్ డెవలప్ చేసినట్టుగా ఫీచర్ బ్రాంచ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. ఫీచర్ బ్రాంచ్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి? కమాండ్ గిట్ చెక్అవుట్. ఫీచర్ బ్రాంచ్ కి వెళ్ళాలంటే మీరు సింక్ లో ఉన్నారు, మీరు చెప్పండి. ఓకే, ఫీచర్ 1 లో ఉన్నారు. ఇప్పుడు రైట్ సైడ్ లో ఫీచర్ 1 ఉంది కదా. ఓకే, ఇప్పుడు కృష్ణ అనే డెవలపర్ ఏదైనా ఫైల్ రాద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టచ్ మెర్జ్ 1 అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఏదైనా తెలుసుకోవచ్చు ఫైల్ నేమ్. ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఫీచర్ 1 లోనే. ఎక్కడ? ఏ ఏరియాలో ఉంటుంది? వర్కింగ్ ఏరియా. కొంచెం గట్టిగా మాట్లాడండి. సో చూడండి రెడ్ కలర్ లో ఉందంటే ఎక్కడ ఉన్నట్టు?
సో వర్కింగ్ ఏరియాలో ఉన్నది ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇండెక్సింగ్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే గ్రీన్ కలర్ లో ఉందంటే ఇండెక్సింగ్ ఏరియా ఉంది. ఆ తర్వాత కమిట్ చేయాలి. గిట్ కమిట్ అయిపోయింది. సింగిల్ కోడ్ లో నేను M1 నిర్మిస్తాను. కమిట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇతను కమిట్ చేసిన కమిట్ ని వీళ్ళ టీమ్ బ్రాంచ్ కి మెర్జ్ చేయాలి. వీళ్ళ టీమ్ బ్రాంచ్ ఏంటిది, ఇక్కడ dev1 బ్రాంచ్. dev1 బ్రాంచ్ కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి, గిట్ చెక్అవుట్ dev1 ఇక్కడ వెళ్ళిపోయాం. ఇప్పుడు వీళ్ళ టీమ్ ను మెర్జ్ చేయాలి. కృష్ణ ఇక్కడ ఏమని మెర్జ్ చేస్తాడు, గిట్ బేస్ మ్యాచ్ స్పేస్ ఏ బ్రాంచ్ ని మెర్జ్ చేయాలి, ఫీచర్ 1. అతని బ్రాంచ్ డెవలప్ చేసిన బ్రాంచ్ ని మెర్జ్ చేయాలి. దాన్ని మెర్జ్ చేస్తే ఏమైతుంది, మీరు డెవ్ బ్రాంచ్ నుండి డెవ్ బ్రాంచ్ ని మెర్జ్ చేస్తే దేర్ ఈజ్ నో యూస్. సో ఫీచర్ 1 ఇప్పుడు ఎంటర్ కొట్టగానే చూడండి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్. సో ఇప్పుడు డెవలప్మెంట్ బ్రాంచ్ నుంచి ఎక్కడికి మెర్జ్ చేయాలి, మాస్టర్ బ్రాంచ్ మెర్జ్. మాస్టర్ బ్రాంచ్ మెర్జ్ చేయాలంటే ఏం చేయాలి, చెక్అవుట్ మాస్టర్ కి వెళ్ళాలి. ఎంటర్ మాస్టర్ లోకి వచ్చాను. ఇప్పుడు మెర్జ్ చేయాల్సిన ఏ బ్రాంచ్ ని, గుడ్. సో గిట్ మర్జ్ dev1 మాస్టర్ 1 ష్యూర్. ఇక్కడ కూడా ఏమని చూడండి. సో ఇప్పుడు రిమోట్ పుష్ చేయాలి. గిట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ 1 మాస్టర్. ఎస్ కరెక్ట్, మాస్టర్. ఫీచర్ 1 నుంచి పంపించలేం కదా. సో ఇప్పుడు మా కృష్ణ అనే డెవలపర్ డెవలప్ చేసిన మెర్జ్ 1 అనే ఫైల్ ఉంది కదా, అది రిమోట్ లో ఉండాలి మాస్టర్ బ్రాంచ్ లో. ఎక్కడ ఉన్నాడు మెర్జ్ 1? 2 minutes ago మనం ఇచ్చిన కమిట్ M1. సో ఇది 2-way ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్. సెకండ్ ఏంటంటే మీకు 2-way రికర్సివ్ మెర్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ లో మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు కదా. సో ఇప్పుడు కృష్ణ అనే డెవలపర్ ఆల్రెడీ ఫ్యూచర్ బ్రాంచ్ లో కమిట్ చేశాడు. దీన్ని ఇక్కడికి మెర్జ్ చేద్దాం అనుకుంటున్నాను. సడన్ గా శివరామ్ కూడా తన ఫ్యూచర్ బ్రాంచ్ నుంచి డెవ్ బ్రాంచ్ ఒకటేగా ఉండేది మనకి. శివరామ్ మెర్జ్ కూడా ఉంది, అక్కడ కమిట్ కూడా ఉంది. వీళ్ళిద్దరు కమిట్లు రెండు ఒకేసారి అయితే 2-way రికర్సివ్ మెర్జ్. గాట్ ఇట్ మై పాయింట్. సో మీ కమిట్ ఒకటి ఉంది, ఇతని కమిట్ ఉంది, రెండు కమిట్లు ఒకేసారి అయిపోతాయి. గిట్ మర్జ్ ఫీచర్ 1 అని కొట్టారు అంటే ఆటోమేటిక్ అయిపోతాయి. బట్ ఇక్కడ మీకు ఏంటిదంటే రెండు కమిట్లు ఒకేసారి జరిగితే ఏమైతుంది అంటే మీకు లైనెక్స్ లో VA ఎడిటర్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అయింది. VA ఎడిటర్ ఓపెన్ అయ్యి అక్కడ మీరు సేవ్ చేయాలి. VA ఎడిటర్ లో ఎలా అయితే సేవ్ చేస్తారో అలానే సేవ్ చేయాలి. ఇక్కడ ఎస్కేప్ $WQ ఎక్స్క్లమేషన్ మార్క్ కొడితే అప్పుడు 2-way రికర్సివ్ మెర్జ్. గాట్ ఇట్. సో ఇప్పుడు మీరు ప్రాక్టికల్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాను. సో గేట్ చెక్అవుట్ ఫీచర్ బ్రాంచ్ కి వెళ్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనే డెవలపర్ ఇక్కడ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ 2-way రికర్సివ్ మెర్జ్ కాబట్టి నేను R1 అని ఇస్తాను, ఏదో ఒక ఫైల్. సో దీన్ని ఎక్కడికి తీసుకెళ్తాను నేను, గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అంటే ఎక్కడికి వస్తుంది, ఇండెక్సింగ్ వస్తుంది. ఆ తర్వాత సింగిల్ కోడ్ లో నేను R1 అని ఇస్తాను. ఇప్పుడు కృష్ణ అనే డెవలపర్ ఇతర కమిట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి, డెవ్ బ్రాంచ్ కి వెళ్ళి కమిట్ చేయాలి. గిట్ చెక్అవుట్ dev2 నా dev1 ఇక్కడికి వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ ఇంకో కమిట్ శివరామ్ కూడా ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, డెవ్ బ్రాంచ్ లో క్రియేట్ చేస్తున్నాను నేను. టచ్ R2 అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. దీన్ని కూడా నేను గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అంటాను. గిట్ స్పేస్ కమిట్ సింగిల్ కోడ్ లో R2 అని ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఒక కమిట్ ఉంది, మన కృష్ణ కూడా ఒక కమిట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇద్దరు కమిట్లు మెర్జ్ చేయాలంటే చూడండి, ఇప్పుడు గెట్ మార్చ్
ఫీచర్ 1 అని ఇస్తే మీకు ఎడిటర్ ఒకటి ఓపెన్ అవుతుంది చూడండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు కమిట్ లోకల్లో ఉండాలి కదా. కమిట్ అంటే సేవ్ చేయడం ఒక ఏరియా. సో ఇప్పుడు మీరు సేవ్ చేయాలి అంటే ఎస్కేప్ షిఫ్ట్ కూలర్ డబ్ల్యూ ఎక్స్క్లమేషన్ మార్క్. దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి ఏం మెసేజ్ వచ్చింది ఇక్కడ మీకు. టు ఆర్ రికర్సివ్ స్టార్ట్. అర్థమైందా? సో ఇప్పుడు నేను దీని అప్పర్ బ్రాంచ్ ఏంటిది, మాస్టర్ బ్రాంచ్ కి వెళ్తాను. మాస్టర్ బ్రాంచ్ కూడా ఇంకో కమిట్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ ఎక్కడో కమిట్ ఉందా, ఆ కమిట్ ఈ కమిట్ కలిపితే అక్కడ కూడా రికర్సివ్ స్ట్రాటజీ వస్తాను. చూడండి గెట్ స్పేస్ చెక్అవుట్, నేను మాస్టర్కి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సో హైమా అనే డెవలపర్ ఉన్నారు, ఈమె ఒక కమిట్ క్రియేట్ చేస్తుంది అనుకున్నాం. R3 అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, వర్కింగ్ ఏరియాలో ఉంది. సో దీన్ని నేను ఇండెక్సింగ్ ఏరియాకి తీసుకొస్తాను. ఆ తర్వాత నేను లోకల్ రిపాజిటరీ తీసుకొస్తాను. గిట్ కమిట్ R3 అని ఇస్తాను. సో అక్కడ ఒక కమిట్ ఉంది, డెవలప్మెంట్ బ్రాంచ్ లో ఎక్కడో కమిట్ ఉంది. ఈ రెండు కమిట్లు ఒకసారి అయితే రికర్సివ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి గిట్ మర్జ్, ఏ బ్రాంచ్ ని మెర్జ్ చేయాలి మనం? ఎస్. చూడండి ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఎస్కేప్ షిఫ్ట్ కూలన్ డబ్ల్యూ ఎక్స్క్లమేటరీ. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి రికర్సివ్ స్ట్రాటజీ. ఇప్పుడు మీరు గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ కొడితే మీకు 3 ఫైల్స్ ఉండాలి రిమోట్ లో. R1 R2 R3 ఉండాలి. గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే R1 R2 R3 ఉండాలి. చూడండి ఉన్నాయా? R1 R2 R3. అర్థమైన కాన్సెప్ట్. మెర్జింగ్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పుకునేది లోకల్ మెర్జెస్, రిమోట్ మెర్జెస్ కాదు, లోకల్ మెర్జెస్. ఇది రిమోట్ సైడ్ మెర్జెస్, దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ లో వస్తుంది. ఓకేనా? క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? గుడ్ 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 గుడ్. ఓకే గైస్, నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గిట్ చెర్రీ పిక్. రాసుకోండి నోట్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మళ్ళీ ఇది కూడా. గిట్ చెర్రీ పిక్. రామ్ చరణ్ గారు, చెర్రీ పిక్. గిట్ చెర్రీ పిక్. ఇది చెర్రీ పిక్ అంటే చూడండి. గిట్ చెర్రీ పిక్. సో ఇదేం చేస్తుందంటే ఇట్ పిక్స్ ఏ కమిట్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ అండ్ అప్లైస్ ఇంటూ ద అనదర్ బ్రాంచ్ వితౌట్ డూయింగ్ మెర్జ్. మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ పిక్స్ ఏ కమిట్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ అండ్ ఇట్ అప్లైస్ ఇంటూ ద అనదర్. ఒక బ్రాంచ్ లో ఉన్న కమిట్ ని తీసుకెళ్ళి ఇంకో బ్రాంచ్ లో అప్లై చేస్తారు. మనం మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు ఇందాకలాగా. సో దీని కమాండ్ ఏంది? గిట్ చెర్రీ పిక్ కమిట్ ఐడి. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చెక్అవుట్, నేను ఫీచర్ బ్రాంచ్కి వెళ్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ch1 అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో గిట్ స్పేస్ యాడ్ స్పేస్ డాట్ అంటాను. ఎక్కడికి వస్తుంది ఇది? ఇండెక్సింగ్ ఏరియాకి వస్తుంది. నెక్స్ట్ నేను కమిట్ చేస్తాను. గిట్ కమిట్ m సింగిల్ కోడ్ లో ch1 అని ఇస్తాను. కమిట్ అయింది. ఓకే, సో ఈ కమిట్ నాకు ఎక్కడ తెలుస్తుంది కమిట్ ఐడి కావాలంటే? గిట్ స్పేస్ లాగ్. ఓకే, దీంట్లో ఫస్ట్ 5 or 6 లైన్స్ నేను కాపీ చేస్తాను. సో ఈ కమిట్ నేను తీసుకెళ్ళి డెవలప్మెంట్ బ్రాంచ్ మీద అప్లై చేస్తాను. డెవలప్మెంట్ బ్రాంచ్కి వెళ్తాను. చూడండి గిట్ చెక్అవుట్ వన్ బ్రాంచ్, ఇక్కడ అప్లై చేస్తాను నేను. ఆ కమిట్ ఇక్కడ అప్లై అవుతుంది. సో గిట్ స్పేస్ చెర్రీ -పిక్ స్పేస్ కమిట్ ఐడిని పేస్ట్ చేయాలి. ఎంటర్. ఇప్పుడు ఆ కమిట్ ఇక్కడ వస్తుంది. చూడండి గిట్ స్పేస్ లాక్ కొడితే చూడండి ఇక్కడికి వచ్చింది. ఇదే కమిట్ ch1 అని ఇచ్చింది, ఇక్కడ చూపిస్తుంది కదా. ఈ కమిట్ ఐడిని నేను మళ్ళీ కాపీ చేస్తాను. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాను?
మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేస్తాను. ఓకేనా? సేమ్ ఇందాక దానిలాగానే గిట్ చెక్అవుట్ మాస్టర్, ఇక్కడ నేను అప్లై చేస్తాను. గిట్ చెర్రీ కమిట్ ఎందుకు ఇక్కడ, గిట్ చెర్రీ ఐఫన్ పేజ్ కమిట్ ఐడి ఎంటర్. సో ఇప్పుడు మీరు గిట్ స్పేస్ లాగ్ కొడితే చూడండి, అదే కమిట్ ఇక్కడ వచ్చింది. క్యూ కొట్టి ఇప్పుడు రిమోట్ పుష్ చేయాలి కదా, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ కొడితే రిమోట్కి వెళ్ళిపోతుంది చూడండి. ఏ ఫైల్ వెళ్ళాలి ఇప్పుడు? ఇప్పుడు మధ్యలో మనం ఏమైనా కమిట్ చేసామా? వితౌట్ డూయింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ రియల్ టైంలో మనం ఇందాక వెళ్ళిన లోకల్ మెసేజ్ కి వెళ్తాం. ఇక్కడ మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే ఒక్కొక్కసారి సో ఏమైతుంది అంటే అన్వాంటెడ్ కమిట్స్ ఎక్కువైపోతుంది. మెర్జ్ అయితే హిస్టరీ ఉంటుంది, దీని ఎంటైర్ హిస్టరీ ఏమి ఉండదు. సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే CH1 అనే ఫైల్ ఉండాలి చూడండి ఇక్కడ. ఎస్ 1 minute ఇది గైస్. క్లియర్? సో ఈ క్లాస్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి గైస్. చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్. All of you guys, any queries regarding this class? సార్ లాస్ట్ టాపిక్ ఒకసారి చెప్పరా సార్? లాస్ట్ టాపిక్ ఓకే. సో ఇది గిట్ చెర్రీ పిక్ అంటే ఏంటంటే ఇట్ పిక్స్ ఏ కమిట్ ఫ్రమ్ వన్ బ్రాంచ్ అండ్ ఇట్ అప్లైస్ ఇన్ టు అనదర్ బ్రాంచ్. సో మీరు ఒక బ్రాంచ్ లో కమిట్ చేసిన కమిట్ ని ఇంకొక బ్రాంచ్ లో అప్లై చేస్తున్నాము, అది వితౌట్ డూయింగ్ మనీ. మీరు మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేశాను, ఇక్కడ మాస్టర్ బ్రాంచ్కి వెళ్ళి ఒక కమిట్ క్రియేట్ చేశాను. మాస్టర్ బ్రాంచ్ లో ఉన్న కమిటీని తీసుకొచ్చి డెవ్ బ్రాంచ్ లో అప్లై చేశాను. మెర్జ్ ఏం చేయాల నేను. సో ఇక్కడ మీరు చేయగల కొత్త కమిటీ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ డెవ్ బ్రాంచ్ లో వచ్చిన కమిటీని తీసుకెళ్ళి నేను మాస్టర్ బ్రాంచ్ లో కూడా చెర్రీ పిక్ చేశాను. చేయడం వల్ల కమిట్ చేయకుండా నాకు కమిట్ వచ్చేసిందా? ఇప్పుడు గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ కొట్టగల రిమోట్కి వెళ్ళిందా? సో మీరు ఒక కమిట్ ని మల్టిపుల్ బ్రాంచెస్ లో అప్లై చేయొచ్చు by using git cherry page without doing merge. అర్థమైందా సూర్య? యా సార్. గుడ్. సో గైస్ ఇది క్లాస్, ఈ రోజు క్లాస్